ఏడికి ఏడికి నిన్న వేరు మామూలు వేరు పోకూడదు, అక్కడ పోకూడదు, అక్కడ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు పనిచేస్తున్నారు, దేశమంతా ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ వచ్చి పనిచేస్తున్నారు, పోయాడు న్యూసెన్స్ చేయకూడదు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత బతికితే వాళ్ళ మనం పోయి పరామర్శించాలి, అది చేయాలి మనం. వాళ్ళ దేవుడి దయతో వాళ్ళందరూ ప్రాణాలతో బయటికి రావాలి. అప్పటి వరకు పొలిటీషియన్స్ పోయి మీడియాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడకూడదు. క్రైసిస్ ఉన్నది ఆడ. దట్ ఈజ్ మా పాలసీ. అది అయినా ఈరోజు ఇట్లా అడుగుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యేని పంపించాము. పర్వాలేదు, ఏం చెప్పుకుంటే జవాబు. ఇప్పుడు కూడా రాస్తున్నారు ఉత్తరాలు, ఈయన కూడా ఉత్తరాలు రాస్తున్నారు, ఈయన కూడా స్పందించలే. మీకుండాలి బాధ, ఎందుకంటే వాళ్ళు పాత మిత్రులు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాత మిత్రులు. వాళ్ళ పార్టీలో పుట్టిండు కేసీఆర్, ఆ పార్టీలతో కలిశాడు. మీకు ఈ లెటర్ ఇచ్చిన కదా తల్లి. రేవంత్ రెడ్డి అన్న అబద్ధాలు మాట్లాడుతూ ఆయన మాటలు నాకు చెప్తావేమ్మా, ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నంటే ఆ అబద్ధాలు మళ్ళీ అడుగుతా. నేను చెప్తే కదా క్లారిటీ ముందు, నువ్వు అడగకముందే చెప్తున్నా. రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నానని చెప్పిన ఆ విషయాలన్నీ మీకు ఇచ్చిన, నేను సాక్ష్యాలతో ఇచ్చిన కదా. నాకేదైతే చెప్పాడో ఉత్తరాలన్నీ కూడా మీకు ఇచ్చాను. ఏం పార్లమెంట్ పంపకుండా అమలు చేయొచ్చు. ఏం అవసరం అమలు చేయొచ్చు. కొన్ని రాష్ట్రాలు అమలు జరుగుతూ ఉన్నాయి.